మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడి 4 పిల్లర్లు, ఏదైనా ఒక రూమ్ నిలబడాలంటే కూడా 4 పిల్లర్లు కావాలా. ఆ 4 పిల్లర్లు ఏమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఈ 4 పిల్లర్ల మీదే వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడింది. ఈరోజు మీకు తెలుసు, ఇంత ప్రయారిటీ కానీ ఇంత ఇది కానీ వేరే పార్టీ ఎవరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వదు. వాళ్లకు వేరే క్యాస్ట్లతో వేరే వాళ్ళతోనే సంబంధం ఉంటుంది, కానీ మన వాళ్ళకి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఈ రోజు మనకు రైట్ రాయల్గా ఏ పని చేసుకోవాలంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లోనే జరుగుతుంది. ఆయన ఎక్కడున్నా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు నా బీసీలోనే ఉంటారు తప్ప వేరే మాట ఆయన నోటి నుండి రాదు. చాలా పేదరికంలో ఉండే కమ్యూనిటీస్ ఇవే. ఈ ప్రయారిటీస్, ఈ పేదరికం ఉండే కమ్యూనిటీస్ కు డైరెక్ట్ గా డబ్బు అందించాలనే ఉద్దేశంతో, వాళ్ళకు ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ పెట్టేసి ఈ రోజు 2,45,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ మన ఖాతాల్లోనే. చూసుకోండి, మీరు ఇప్పుడు ఉండేదంతా చూసుకోండి. ఆయన ఇచ్చిన 2,45,000 కోట్ల రూపాయల్లో అధిక భాగం దగ్గర 70% మన ఖాతాల్లోనే చేరింది. దీనికి అన్నింటికీ ఏమంటే మూల కారణం ఆయన మన మందులు బాగుపడాలా, మన మందులు బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు ఇంత పని చేసి ప్రజలకు ఆదుకుంటావాడు, పేదలను పేదలుగా ఉంచకుండా వాళ్ళకు పైకి తీసుకుని వస్తావాడనే ఉద్దేశంతో ఈ కుల మత పార్టీలన్నీ ఒకటైపోయి కాంగ్రెస్ ను కూడా జత కలుపుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలా అనే ఉద్దేశంతో ఒకటైతా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయనకు కేవలం బలం వచ్చిందో మనమే, వాళ్లకు పెత్తందారులు తోడుంటే మనకు పేదలు మనకు తోడున్నారు. కాబట్టి మన బాధ్యత ఏమంటే, మనం కూడా ఇట్లా మనకు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలో పోయిన 3 సంవత్సరాల్లోనే మన ఆర్థిక స్థితిగతులు బాగు చేసి మనకు లిఫ్ట్ చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం పైకి తీసుకోవాలా. ఇప్పుడు చూడండి, వాళ్ళు మీకు అంబేద్కర్ గారి మీద అంటే ఎంత ఇది అంటే అభిమానం అంటే, ఆయన మన విజయవాడ నడి రోడ్డు మీద కూడా 175 అడుగుల దీని విగ్రహాన్ని ఆయన స్థాపించారు. ఇప్పుడు ఇన్ని దినాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేసింది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే చెప్తాం, ఏం జరిగింది, దగ్గర నిమ్మగడ్డ ప్రసాద్తో కేసు వేయించేసి వాలంటీర్ వ్యవస్థను వాళ్ళ పెన్షన్ అవ్వాతాతలకు ఇస్తా ఉంటే అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కేసు వేయించేసి అది రానికుండా చేశారు. దానివల్ల మన కళ్ళతో మనమే చూసాము. ఈ రోజు మన అవ్వాతాతలు బెడ్ మీద, మంచం మీద పడి, నేనైతే చాలా వరకు పోయి చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. బెడ్ మీద పడినారు వాళ్ళకు మోసుకొని పోయి బ్యాంకులో పోయి డబ్బులు డ్రా చేసే పరిస్థితి వస్తా ఉంది. ఇంత కక్ష సాధింపు ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రజల మీద? చాలా మంది 50 మంది మన స్టేట్ లో చనిపోయినారు. ఎందుకు ఇంత కక్ష సాధింపు చేస్తున్నారు? కేవలం వెనుకు వాళ్లకు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధిస్తాను. ఇదంతా ప్రజలు ఏమి గమనం ఉండే వాళ్ళు కాదు, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. అది కాకుండా ఈరోజు మోదీ గారు అక్కడ కలిగిరికి వస్తున్నారు. అక్కడ అదే మోదీ గారు తెలంగాణకు పోయినప్పుడు ఏం చెప్పినారు? 4% రిజర్వేషన్ ముస్లింస్ ఇచ్చినారు, అది తీసేస్తాము, మేము బతికినంత వరకు నేను అది రానిను అని చెప్పినారు. ఇప్పుడు దాంతో మీరు జత కట్టినారు. ఇప్పుడు మీరు ఆ కలిగిరి సభలో మాకు చెప్పాలా, ఏంటి 4% రిజర్వేషన్ మీద మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఎందుకంటే ముస్లింస్గా క్లారిటీ కావాలి. అది మటుకు చెప్పరు. కానీ ఓట్లు వేయించుకొని వాళ్ళ దగ్గర అంతా అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు పదవిలో కూర్చుంటే అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్లా డబుల్ స్టాండర్డ్. అది కాకుండా ఇప్పుడు చిత్తూరు జిల్లాది చూసుకోండి, మన జిల్లాని ఏం చేసినాడు, మదనపల్లికి జిల్లా ఇస్తా అని చెప్పి బెంగళూరు బస్ స్టాండ్లో మొన్న వచ్చి చెప్పినారు. కానీ మళ్ళీ ఏం చేశారు, అదే చంద్రబాబు నాయుడు గారు రాయచోటికి పోయిందును మీకు కంటిన్యూ చేస్తున్న జిల్లాను అని చెప్పినారు. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి రాజంపేటకు పోయినారు. అక్కడ పోయి ఏం చెప్పినారు, రాజంపేట జిల్లా చేస్తామన్నారు. అంటే ఒక్క మాట మీద నిలబడే వ్యక్తి కాదు, ఇక్కడే మీకు తెలియపోతా ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిండే మేనిఫెస్టో కూడా ఆయన అమలు చేసే వ్యక్తి కాదు. ఊరికే చూపించేదానికే, చేసేదానికి ఏమీ ఉండదు. ఈ రోజు మన కోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈరోజు బహుజన సేన ఈరోజు దీని మీద ఫైట్ అవుట్ చేస్తూ ఉందో, సేమ్ దాని గురించి వీళ్ళు ఒక దీనిగా ఫైట్ అవుట్ చేస్తూ ఉంటే దానికోసం ఫైట్ అవుట్ చేసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం ఆలోచించి ఈ రోజు ఇన్ని సంవత్సరాలు మన కోసం సేవ చేశారు. ఇప్పుడు కేవలం మనకు 5-6 రోజులు మట్టుకే ఉన్నాయి. మనము కూడా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా మారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లు వేస్తాము. మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పి ఓట్లు ఎప్పించి ఖచ్చితంగా ఇక్కడ 2 ఓట్లు, ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీకి ఉంటుంది, ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది. ఎంపీగా మిథున్ రెడ్డి గారు నిలబడినారు, ఎమ్మెల్యేగా నేను నిలబడినా. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించి ఒక గిఫ్ట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మీ డ్యూటీ అక్కడితో సమాప్తం అవుతుంది. దాని తర్వాత మా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. నేను వచ్చిందును ఒక రైతు బిడ్డగా ఉన్నాను, ఒక జాబ్ కూడా చేశాను, నేను ఎంప్లాయీగా ఉన్నాను.
మదనపల్లి సరౌండింగ్లోని అన్ని పంచాయతీలో కూడా నాకు ఇది ఉంది. నా పిల్లలు కూడా డాక్టర్సే. నేను కూడా జాబ్ వదిలేసి వాలంటీర్ రిటైర్మెంట్ చేసేసి దేవుడు అన్ని విధాలా నాకు బాగుపడినాడు. 10 మందికి మేలు చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలకు వచ్చాను. నాకు వేరే ఉద్దేశం లేదు. ఈ రోజు మీరు 5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీ ఒక చేతికి ఇచ్చేటప్పుడు వాణి భాగవతులు కూడా ఆలోచించండి. దయచేసి నా బ్యాక్గ్రౌండ్ చూడండి. నేను ఎట్లా వాడిని, నాకేమైనా అవినీతి మరకలు ఉన్నాయా, నేనేమైనా తప్పులు చేసినానా, నాకేమైనా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా, ఏమున్నాయని చెప్పి నా గురించి ఆలోచించండి. అలాగే అవతల పార్టీకి వేసేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించండి. మీ మనసుకి ఏది మంచిదంటుంటే అది చేయండి. ఎందుకంటే ఈరోజు దేశ పౌరులు మనం ఈరోజు ఏం చేయాలంటే మనం ఒక కాన్స్టిట్యూన్సీ ఇచ్చేటప్పుడు ఒక మంచి వ్యక్తి చేతికి ఇవ్వాలి. నేను చెప్పడం లేదు, ఇది మీ ఆలోచన మీ దాంట్లోనే ఉంది. ఒక మంచి వ్యక్తి చేతికి కానీ మీరు ఇచ్చినారంటే అతను ఏం చేయగలరంటే వచ్చినప్పుడు 5 సంవత్సరాలు కూడా కష్టపడి మన కోసం పోరాడతారు. మన దేశం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, అన్ని రకాలుగా మనం కూడా మన దేశానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఒక చదువుకునే వ్యక్తికి ఓటు ఇవ్వండి. ఈరోజు నేను చెప్తున్నా, మదనపల్లికి ఒక నాయకుడు కావాల్సింది. మదనపల్లికి ఒక ఇంజనీర్ కావాలా నాయకుడిగా. ఎందుకంటే ఈరోజు ఒక ఇంజనీర్ ఉంటేనే మదనపల్లి ఎన్ని సమస్యలతో ఎదురవుతుందో మీకు తెలుసు. ఇప్పుడు చూస్తున్న ట్రాఫిక్ సమస్య విపరీతంగా మనకు సతాయిస్తూ ఉంది. ట్రాఫిక్ సమస్య కానీ, నీళ్ల సమస్య కానీ, మళ్ళా ఇంటర్నల్ రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఇప్పుడు మదనపల్లి ఆనుకునే మన ఈశ్వరమ్మ ఇల్లు ఉంది, రకరకాల కాలనీ చుట్టుపక్కల ఆనుకొని మదనపల్లికి ఉంది. అవి అన్నీ ఏమవుతామంటే రోడ్స్ లేక, కాలువలు సరిగ్గా లేక, వాటర్ ప్రాబ్లం ఉంది. చాలా మంది సతమతం అవుతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచించి మీరు ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే మన ఊరు బాగుపడుతుంది. ఫస్ట్ మన ఊరు ఎవరు బాగు చేయగలరు అనే ఉద్దేశంతో 10 రకాలుగా ఆలోచించి మీరు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇంకా మిథున్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్తాము. మిథున్ రెడ్డి గారు ఎట్లా అంటే ఏదైనా మనకు సమస్య, ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆయన దృష్టికి తీసుకుని పోయినామంటే ఖచ్చితంగా చేస్తారు. ఆయనకు ఈరోజు స్టేట్లోనే ఒక దగ్గర 30 to 40% స్టేట్ ఆయన మెయింటైన్ చేస్తున్నారు. అట్లా మంచి మనిషి ఆయనకు టైం ఒకవేళ ఉండకపోతే మనం వచ్చిందని ఏదైనా మనం చేయాలనుకుంటే ఆయన సేవలను మనం ఉపయోగించుకోవాలా. మనం ఏదైనా ప్రాజెక్ట్స్ రిపోర్ట్ అన్ని రెడీ చేసి ఆయన దగ్గర తీసుకొని పోయేసి ఆయన దగ్గరికి పోయి మళ్ళీ అక్కడ నుండి సీఎం దగ్గర తీసుకొని పోతే మనం నిజంగానే మదనపల్లిని స్వర్గం చేయొచ్చు. కాబట్టి మీరు ఆలోచించి మన రాబోయే ఎన్నికల్లో ఎంపీగా మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నన్ను వేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇస్తే మేము కూడా జీవితాంతం రుణపడి ఉంటాము. మీకోసం అర్ధరాత్రి వచ్చినా మా తలుపు తెరుస్తుంటాయి. కాబట్టి దయచేసి ఒక మానవత్వం ఉండి ఒక మంచిగా ఆలోచించే వ్యక్తికి ఆలోచించి మీరు నా బ్యాక్గ్రౌండ్ కూడా ఆలోచించండి, నా మంచి చెడు ఆలోచించండి. మీకే మీ మనస్సు తెలుస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు కోటేసి ఎంపీగా మిథున్ రెడ్డి గారిని, ఎంపీగా నన్ను గెలిపిస్తానని ఆశిస్తాను. నమస్తే. సీఎంతో ముఖాముఖిగా మాట్లాడి ఏదైనా పెద్ద సమస్యను కూడా చిన్న సమస్యగా చేసి సమస్యను పరిష్కరించే వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే మన పార్లమెంట్ సభ్యులు గౌరవ్ మిథున్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన ఈ మదనపల్లి విషయంలో కానీ, ఈ ఆయన నియోజకవర్గ విషయంలో కానీ ఏదైనా సమస్య పరిష్కరించాలనుకుంటే అది క్షణాల్లో, గంటల్లో పరిష్కరించే కెపాసిటీ ప్రజలతో అంతే నమ్మకం ఉన్నటువంటి లీడర్ మిథున్ రెడ్డి గారిని కూడా మనం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, మదనపల్లి ఈ రోజు మనము ర్యాలీ అక్కడి నుంచి ఇక్కడ దాదాపుగా ఒక 20-30 మీటర్లు ర్యాలీ అక్కడి నుంచి ఇక్కడికి నడిస్తే ట్రాఫిక్ జామ్ మొత్తం అయిపోయింది. అదే రకంగా సిటిఎం రోడ్డు, కదిరి రోడ్డు మీరు గమనించినట్లయితే నిరంతరం ట్రాఫిక్ తో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఎమ్మెల్యేలు వ్యాపారస్తులు కాదు, భూదందాలు చేసేవాళ్ళు కాదు, రియల్ వ్యాపారం చేసేవాళ్ళు కాదు. ఈ మదనపల్లి అభివృద్ధి పదంలో సమస్యలు తీరే రకంగా ముందుకు పోవాలంటే ఈ మదనపల్లి కావాల్సింది ఒక ఇంజనీర్ కావాలి. ఖచ్చితంగా ఇంజనీర్ అయి ఉంటేనే ఈ మదనపల్లి అభివృద్ధి చెందుతుంది. అలాంటి ఇంజనీరు మన దగ్గరే ఉన్నాడు. మనకు అదృష్టవశాత్తు మనకు ఇంజనీర్ గారే ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి సమస్యను పెద్ద ఎత్తున చెప్పాల్సిన అవసరం కూడా లేదు అన్న వ్యక్తి నిషారణకు కూడా మనము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి వైపు, అరాచకం వైపు, కులతత్వం వైపు, మరి పేదలను వచ్చేటటువంటి పథకాలను మరి అడ్డుకుంటూ పేదల రక్తాన్ని జల్లగల్లాగా పీల్చుకుంటూ వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడు మరోవైపు మరి ఈరోజు ఒక యుద్ధం జరుగుతుంది. ఈ మే 13వ తేదీ జరిగేటటువంటి ఆ సంగ్రామంలో మనమంతా కూడా న్యాయం వైపు నిలబడి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ప్రజలందరి ముందు ఈ రాష్ట్రంలో అమలు చేసిన 4% ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కోసం
మీరు ఎక్కడైనా ఎక్కడి వరకైనా పోరాడతారని సభాముఖంగా తెలియజేశారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు మరియు జనసేన మరియు బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ మాట చెప్పు. లోపలే పనిగానే చేస్తాయి, ప్రజలను పక్కన పెట్టేస్తాయి, అవసరమైతే పోలీసు బలగాలను ముందర పెడతాయి, అక్రమంగా కేసులు పెడతాయి, ఇంకా ఎక్కువ మారితే సైలెంట్ గా చంపేస్తారు. కానీ మనమందరం ఒకటే ఆలోచించుకోవాలా, మన సంక్షేమం మరియు మన భద్రత, మనకి ఆత్మాభిమానాన్ని పెంపొందించిన గవర్నమెంట్ మనందరం తెచ్చుకోవాలని కోరుకుంటూ, మరియు మన మదనపల్లి నిసార్ అహ్మద్ గారిని మన ఓటర్స్ గెలిపించుకోవాలి.